ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దీనిని చెప్పవచ్చు. 1 పరిణితి, 2 పెరుగుదల, 3 వికాసం, 4 అభ్యసనం. ఆన్సర్ 1 పరిణితి. క్రింది వానిలో పూర్వ బాల్య దశకు చెందని దానిని గుర్తించండి. 1 సమస్యాత్మక వయస్సు, 2 పూర్వ ముఠా దశ, 3 బాల్వాది దశ, 4 జగడగొండ్ల దశ. ఆన్సర్ 4 జగడగొండ్ల దశ. తుల్య ప్రత్యక్ష విరామాల వైఖరి మాపనిని రూపొందించిన వారు ఎవరు? 1 థర్స్టన్, 2 లైకర్ట్, 3 బోగార్డస్, 4 గాల్టన్. ఆన్సర్ 1 థర్స్టన్. ఒక విద్యార్థి ఒక పరీక్షలో 15 బహుళైచ్ఛిక ప్రశ్నలకు 12 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చినప్పుడు అతని గుర్తింపు గణన ఎంత? 1 50, 2 80, 3 60, 4 90. ఆన్సర్ 2 80. చామ్స్కీ సిద్ధాంతం ఈ వికాసం గురించి తెలియజేయును. 1 సంజ్ఞానాత్మక వికాసం, 2 భాషా వికాసం, 3 నైతిక వికాసం, 4 లైంగిక వికాసం. ఆన్సర్ 2 భాషా వికాసం. అభ్యసనానికి అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతో పాటు ఏమి ఉండాలి? 1 సర్దుబాటు, 2 వైషమ్యం, 3 ఆనందం, 4 సంసిద్ధత. ఆన్సర్ 4 సంసిద్ధత. అభ్యసన ప్రక్రియను ఉద్దీపన, ప్రతిస్పందనల మధ్య ఏర్పడే బంధంగా థార్ండైక్ ఏ సిద్ధాంతం ద్వారా తెలియజేశాడు? 1 నిబంధన సిద్ధాంతం, 2 యత్నదోష సిద్ధాంతం, 3 అంతర్దృష్టి సిద్ధాంతం, 4 పరిశీలన సిద్ధాంతం. ఆన్సర్ 2 యత్నదోష సిద్ధాంతం. పిల్లల్లో కనిపించే ప్రవర్తనా సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి? 1 సర్వే పద్ధతి, 2 పరిశీలన పద్ధతి, 3 వ్యక్తి చరిత్ర పద్ధతి, 4 స్వీయ చరిత్ర పద్ధతి. ఆన్సర్ 3 వ్యక్తి చరిత్ర పద్ధతి. నవజాత శిశువులో చివరిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం? 1 వినికిడి, 2 స్పర్శ, 3 వాసన, 4 దృష్టి. ఆన్సర్ 4 దృష్టి. చలన కౌశల్యాలు అభివృద్ధి చెందడానికి శారీరక పెరుగుదల, మానసిక వికాసంతో పాటు అవసరమైనది? 1 అభ్యసన సన్నద్ధత, 2 అభ్యసన ప్రక్రియ, 3 అభ్యసన సిద్ధాంతాలు, 4 అభ్యసన బదలాయింపు. ఆన్సర్ 1 అభ్యసన సన్నద్ధత. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.